బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి 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 కొంచెం దూరం ఉండండి వెనక్కి గుర్తించాల శివశంకర్ ఆశయాలను మున్నూరు కాపుల ఐక్యత మున్నూరు కాపుల ఐక్యత మున్నూరు కాపుల ఐక్యత జై మున్నూరు కాపు రోజు మున్నూరు కాపు ముద్దు బిడ్డ అయిన పుంజాల శివశంకర్ గారి 95వ జయంతి సందర్భంగా మరి మూతలగూడ చౌరస్తాలో మూతలగూడ మున్నూరు కాపు సంఘ నాయకులు మరి కులస్తులు కుల బాంధవులు అందరం కలిసి రోజు ఇక్కడ మరి వారి జయంతి వేడుకలను ఘనంగా చేయడం జరిగింది. మరి వారు ఈ భారతదేశానికి కేంద్ర మంత్రిగా మరియు రాష్ట్ర గవర్నర్గా న్యాయశాఖ మంత్రిగా వారు చేయడం జరిగింది. మరి వారు కేంద్ర మంత్రిగా న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి భారతదేశం కొరకు మరి ఎన్నో సంవత్సరాలు దిశగా చేపట్టి ఈ యొక్క భారతదేశ అభివృద్ధికి భారతదేశ ప్రజలకు న్యాయం జరిగే విధంగా మరి ఎన్నో మరి నిర్ణయాలు తీసుకున్నారు. మరి ఆనాడు మరి ఇందిరాగాంధీ గవర్నమెంట్లో మరి వారు చక్కగా ప్రముఖ పాత్ర పోషించి పేదల సంక్షేమం కొరకు ప్రజల సంక్షేమం కొరకు ఈ భారత ప్రజల బాగో కొరకు మరి ఎన్నో నిర్ణయాలు తీసుకున్న గొప్ప మహనీయుడు. మరి వారికి మేము అందరం కూడా ఈ సందర్భంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. జై. ఈరోజు పుంజాల శివశంకర్ గారి 95వ జయంతి సందర్భంగా జమ్మికుంట పట్టణంలో ఘనంగా ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఆయన పుంజాల శివశంకర్ గారు మాజీ న్యాయమూర్తిగా, మాజీ గవర్నర్గా, మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసి మున్నూరు కాపుల కోసం కానీ బీసీల కోసం కానీ ఎన్నో కష్టాలు పడి అహర్నిశలు కష్టపడి రిజర్వేషన్లు సాధించిన మహా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇవాళ జయంతి సందర్భంగా మేము ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా కుల బాంధవులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముద్దుబిడ్డ పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి ఈ పుంజాల శివశంకర్ గారు. వారు చిన్న వయసులో నుండి ఇంట్లో చదివించిన పరిస్థితుల్లో కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి పారిపోయి వచ్చి గవర్నమెంట్ హాస్టల్లో చదువుకొని జీవితం గడిపినటువంటి వ్యక్తి. రైల్వే స్టేషన్లో ఉంటూ చదువుకున్న వ్యక్తి పుంజాల శివశంకర్ గారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అయి గవర్నర్గా అయి అనేక సంస్కరణల కోసం బీసీల కోసం ఐక్యత కోసం పాటుపడుతూ మున్నూరు కాపుల ఐక్యత కోసం పాటుపడుతూ 96 కులాలను బీసీలో చేర్చినటువంటి మహనీయుడు శ్రీ పుంజాల శివశంకర్ గారు. వారు చనిపోయి ఈరోజు 95 సంవత్సరాల సందర్భంగా జమ్మికుంట పట్టణంలో వారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.